మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను యేసు ఆయన ఎదుట పెరిగెను. యేసుకు స్వరూపమైనను సొగసైనను లేదు. మనము యేసుని చూచి అపేక్షించినట్లుగా యేసు యందు స్వరూపము లేదు. యేసు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. యేసు తృణీకరింపబడిన వాడు కనుక మనము యేసును ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా యేసు మన రోగములను భరించెను, మన వ్యసనములను భరించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనందిన వానిగాను మనం యేసుని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను భయపరచబడి మన దోషములను బట్టి నలగొట్టబడి మన సమాధానార్థమైన శిక్ష యేసు మీద పడింది. యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషములను యేసు మీద మోపెను. యేసు దౌర్జన్యం పొందెను, బాధింపబడినను యేసు నోరు తెప్పలేదు. పదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉంటున్నట్లు యేసు నోరు తెప్పలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై యేసు కొనిపోబడెను. యేసు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడింది కదా. సజీవుల భూమిలో నుండి యేసు కొట్టివేయబడెను. అయినను యేసు తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? యేసు మరణమైనప్పుడు భక్తిహీనులతో యేసుకు సమాధి నిర్మింపబడెను. ధనవంతుని యొక్క యేసు ఉంచబడెను. నిశ్చయముగా యేసు అన్యాయమేమీ చేయలేదు. యేసు నోట ఏ కపటమును లేదు. యేసుని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన యేసునకు వ్యాధి కలుగజేశాడు. యేసు తన్ను తానే అపరాధ పరిహారార్థ పరిచయగా యేసు సంతానము చూచును. యేసు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము యేసు వలన సఫలమగును. యేసు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన యేసు సేవకుడు జనుల దోషములను భరించి యేసుకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో యేసునకు పాలి పంచిపెట్టరు. కనులతో కలిసి యేసు కొల్లసము విభాగించుకోను. ఏదైనగా మరణము నొందినట్లు యేసు తన ప్రాణమును ధారపోసి అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయి. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని విజ్ఞాపనం చేసింది. యేసు తండ్రి మీరేం చేయించున్నారో మీరెరుగురు కనుక మీరు క్షమించమని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు
సిలువలో పలికిన రెండవ మాట 43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెబుతున్నానని. యేసు సిలువలో పలికిన మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోలేదు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎత్తి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానెను. ప్రభు శిలువలో పలికిన మరో మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. క్రీస్తు వారు శిలువలో పలికిన 7వ మాట, మీరెందుకు నిద్ర తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను.